ఎటుపోతుంది సమాజం? ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. అసలు స్టోరీ ఏంటంటే 20 లక్షలకి అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే భానుచందర్ రెడ్డి అనే వ్యక్తితోని పెళ్లి చేసే ప్రయత్నం చేశారు వీళ్ళ ఫాదర్ వాళ్ళు. మరి ఈ అమ్మాయి గౌడ అమ్మాయి కదా, రెడ్డితోని పెళ్లి ఏంటి అంటే ఎందుకు పెళ్లి చేసుకోవడం జరిగిందంటే వీళ్ళ డాడీకి అప్పులు ఉన్నాయి. వీళ్ళ డాడీ కూడా ఉంటాడు నాకు తెలిసి, డాడీని కూడా చూపిస్తాను నేను. ఇగో ఈయన ఈ లహరి వాళ్ళ ఫాదర్ అంటే ఈయన ఒకసారి వాళ్ళ డాడీకి అయితే కాల్ చేద్దాం, ఏం జరిగింది ఏందనేది ఇన్న తర్వాత సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇక ఇట్లా కాదు, ఇట్లయితే కాదు ఇది. అన్న నమస్తే అన్న. అన్న నమస్తేనే అన్న, నా పేరు సంతోషే, మీడియా ఛానల్ నుంచి. ఏమైందన్నా ఏమో మీ అమ్మాయి ఏదో బయటకు వచ్చేదో వీడియోలు ఇస్తా ఉన్నది, ఏమైందని కనుక్కుందామని. ఆ అమ్మాయి పెళ్లి చేయమంటే పెళ్లి చేసారు. అయితే ఇంతకు ముందు కూడా ఇంకొక రెడ్డి ఎవరితోనో మైనర్ గా ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసిరని చెప్తుందన్న. అప్పుడు కాలే, అప్పుడు మైనర్ అంటే 2 months. మరి 20 లక్షలకు మా డాడీ ప్రశాంత్ రెడ్డి కమ్మిండు, 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు అంటుందన్న ఆమె. తెలుసుకోవాలి మీరు బయటగా అన్న. అది మీరు మళ్ళీ సోషల్ మీడియా పెద్ద వైరల్ చేయకురా మీరు. ఏది మీరు చెప్పే మ్యాటర్ అయితే మళ్ళీ మీ సోషల్ మీడియాలో వైరల్ చేయకురా ఉంటున్నా. ఎందుకన్నా ఏమైంది, ఏంది ప్రాబ్లం ఏంది? ఇప్పటికే సగం చచ్చిపోయినా మీరు ఇంకా సోషల్ మీడియా గింతుంటే అంత చేస్తారు, అందుకని ఏం చెప్పాం మీకు. అన్న వాస్తవాల కోసం మీకు కాల్ చేసినాం, పనిలేకేం ఫోన్ చేయలేము మేము. ఇప్పటికే సగం చచ్చిపోయినా ఇంకా చంపకూరు మీరు. అంటే నేను అన్న వన్ సైడ్ అవుతుంది ఇక్కడ, మీకు అర్థమవుతుంది అన్న. మీ వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు అమ్మాయి ఏదో చెప్తా ఉంది మీడియాలో, నేను ఏమంటున్నా, అమ్మాయి ఏదో చెప్తా ఉంది కానీ ఫాదర్ కూడా చెప్పేది వినాలి కదా. అన్న అబ్బాయి నడుచుకుంటూ పోతుండు, అబ్బాయి చేతులు ఊపుకుంటూ పోతుండు, అబ్బాయి చేతిలో కూడా ఏం లేదు. కాదన్నా నేను ఏమంటున్నా, ఆయనకు 45 సంవత్సరాలు ఉంటాయా? 40 ఎక్కడన్నా, 30. ఎంత? హలో వెల్కమ్ టు E96 టీవీ. అండ్ ఒకసారి ఇది చూడండి, 45 సంవత్సరాల వ్యక్తి ఒక 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని స్టోరీ. అండ్ అమ్మాయిది వచ్చేసి బచ్చన్నపేట, ఆవుల ప్రశాంత్ రెడ్డిది వచ్చేసి పెంబర్తి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంట్లో కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అంటే వన్ సైడ్ లాగా కాకుండా ఏంటి ఎటుపోతుంది సమాజం. ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే కూడా కనిపిస్తా ఉన్నది. ఈ అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది, చాలా చిన్న అమ్మాయి. ఆయనకంటే 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉంటాయంటే ఈయనకి, ఆవుల ప్రశాంత్ రెడ్డికి. ఈ అబ్బాయి వచ్చేసి రెడ్డి, ఆ అమ్మాయి వచ్చేసి యాక్చువల్లీ అమ్మాయికి 2 అమ్మలు. అసలు స్టోరీ ఏంటంటే 20 లక్షలకి అమ్మాయిని కొనుక్కున్నాడని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజము ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి వాళ్ళు వచ్చేసి గౌడ్సు, వాళ్ళ నాన్నకి 2, వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈ లహరి ఎవరికైతే పుట్టిందో వాళ్ళ అమ్మ ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించింది. వాళ్ళ మదర్ వాళ్ళ లవ్ మ్యారేజ్ అనుకుంటా, మేబీ వాళ్ళ ఫాదర్ వాళ్ళది. కట్ చేస్తే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు అని ఏదో అంటారు కదా, చుట్టాలకి ఏం పని ఉంటుంది చెప్పు, 100 చెప్తారు. ఇక రూల్స్ చెప్పంటారా అంటే మొత్తం ఆయన ఇంట్లో అని పిల్లం ఏమంతోనన్నా మాట్లాడు కానీ నీతులు చెప్తా ఉంటారు కొంతమంది. కాబట్టి అట్లా ఈ లహరి వాళ్ళ ఇంట్లో ఏదో జరిగితే వీళ్ళ డాడీ మళ్ళీ గౌడ్ సమాజానికి సంబంధించిన ఒక అమ్మాయిని మళ్ళీ ఇంకో ఆమెను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఆమె. ఈ లహరి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు తమ్ముడు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. దాని తర్వాత ఈ అమ్మాయి బీటెక్ సంథింగ్ సెకండ్ ఇయర్ ఏదో, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదో చదువుకున్నా ఉన్న టైంలో అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే భానుచందర్ రెడ్డి అనే వ్యక్తితోని పెళ్లి చేసే ప్రయత్నం చేశారు వీళ్ళ ఫాదర్ వాళ్ళు. మరి ఈ అమ్మాయి గౌడ అమ్మాయి కదా, రెడ్డితోని పెళ్లి ఏంటి అంటే ఇక్కడ అమ్మాయిలను అమ్ముకోవడం అనాలా, సమాజం ఎటుపోతుంది, ఇంకా మళ్ళీ 1947లోకి వెళ్తున్నామా, 2026లో ఉన్నామా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే ఆవుల ప్రశాంత్ రెడ్డిది ఇక్కడ ఏం తప్పు లేదనుకోవచ్చు. ఎందుకు తప్పు లేదనేది మీకు చెప్తా. కట్ చేస్తే మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేయబోతే ఈ అమ్మాయి ఉంటారు కదా స్టూడెంట్స్, క్లాస్మేట్స్, ఇక తోటకూర అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తే ఆ చైల్డ్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఈ నెల 8వ తారీఖు ఈ అమ్మాయికి మళ్ళీ ఆవుల ప్రశాంత్ రెడ్డితోని ఈ పెళ్ళి అదే. ఈ అమ్మాయి ఆమెనే. అమ్మాయిని చూపించకూడదు కాబట్టి మనం ఫేస్ బ్లర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎందుకు పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళ డాడీకి అప్పులు ఉన్నాయి. వీళ్ళ డాడీ కూడా ఉంటాడు నాకు తెలిసి. డాడీని కూడా చూపిస్తాను నేను. ఇగో ఈయన ఈ లహరి వాళ్ళ ఫాదర్ అంటే ఈయన ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి ఆ రెడ్డికి అమ్మాయిని అమ్మిండు అని చెప్తా ఉన్నారు. లాయర్ గారు కావచ్చు, అమ్మాయి కావచ్చు. నన్ను అమ్మిర్రు, ఆల్రెడీ 2.5 lakhs అడ్వాన్స్ ఇచ్చిర్రు. 8వ తారీఖు పెళ్ళి అయింది. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ త్రూగా అమ్మాయి రాత్రి 1 o'clock ఆ ఊర్లో బోనాల పండుగ ఉండే ఆ పెంబర్తిలో. బోనాల పండుగ రోజు ఆయనతో అమ్మాయి ఇంకో ఫ్రెండ్ సాయంతో ఒక 10 మంది ఫ్రెండ్స్ సాయం చేస్తే అందులోకి తప్పించుకొని వచ్చింది. ఇక ఈయన వాళ్ళ ఫాదరు. ఇక వాళ్ళ అమ్మ ఫోటో మన దాని లేదు. ఒకసారి వాళ్ళ ఫాదర్తో కూడా నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే ఆవుల ప్రశాంత్ రెడ్డి మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకుందాం అనుకున్నాడంటే మరి ఆవుల ప్రశాంత్ రెడ్డికి మరి ఎందుకు పిల్లనియలేదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకుందాం అనుకున్నా. అమ్మాయి ఎట్లా ఉందంటే చిన్న పిల్ల, బక్కగా. అమ్మాయికి ఈయనకు అసలు సంబంధమే లేదు. మరి ఈయన ఎందుకు కక్కుర్తి పడ్డాడు, ఈయనది ఎందుకు తప్పు లేదన్నా ఇది కూడా మీకు చెప్తా. ఈయనకంటే ఇక బుద్ధి లేదు, ఇంకోటి లేదని అనుకోవచ్చు. డబ్బా అహంకారం కావచ్చు, రెడ్డి అహంకారం కావచ్చు, ఇంకో అహంకారం కావచ్చు, ఇంకోటి ఉంది అనుకుందాం. మరి ఇలా డాడీ బుద్ధి ఏడిపోయింది ఒకసారి ఆలోచించు. మరి ఒక విధంగా ఇట్లా కూడా ఆలోచించవచ్చు. మరి ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవరికోనికి ఇచ్చేద్దాం, ఉన్నోడు కదా మంచిగా చూసుకుంటాడేమో అని కూడా ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఏముంది, అమ్మాయి పర్సనాలిటీ చూస్తే మీరు షాక్ అవుతారు. గిట్లా కట్టెపుల్ల లెక్క గిట్లున్నది. చిన్న నాకు తెలిసి ఒక 16-17 ఏళ్ళ అమ్మాయి అంటే నమ్ముతారు. అంత బక్కగా అట్లుంది అమ్మాయి. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈయన దోస్తులు, ఈయన కొంచెం రౌడీ అది అని అంటారు. కానీ మనం తెలియదు అనవద్దు ఒకరి గురించి. మేబీ అవునా కాదా తెలియదు. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నేను ఏదేమైనా ఈ ప్రశాంత్ రెడ్డి ఆయనతో పెళ్లి చేసుకోండి. మరి ప్రశాంత్ రెడ్డికి ఎందుకు బుద్ధి లేదు? ప్రశాంత్ రెడ్డి నేను ఏమంటున్నా, ఎట్లా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా ఈ పిల్ల ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఎస్సీ అబ్బాయిని. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏమో ఆ అబ్బాయి మీద ఇష్టం ఉన్నది. సరే వీళ్ళు కూడా మరి ఒక విధంగా నేను ఆలోచించి నాకు అనిపించింది ఏంటంటే పైసలు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ విధంగా నన్ను పెళ్లి చేసి ఇచ్చిరేమో అనుకుంటున్నా. ఈ పిల్లగాడు బయట నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉండాలి మన తన. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీకు చూపిస్తా. మొత్తం బ్రీఫ్గా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఇదే వీడియో. ఇక ఇక్కడ మీరు చూస్తే ఇగో ఈ బండి మీద వచ్చారు చూడండి. 100% వాళ్ళే అంటున్నాడు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, ఆవుల ప్రశాంత్. ఈ పిల్లగాడ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అంట. ఈ అమ్మాయి అంటే వీళ్ళిద్దరే కాదు, కారులో ఉన్నారు ఆ రోజు. వీళ్ళ ఊర్లే పెంబెర్తిలా బోనాల పండుగ. టాపిక్ వద్దు కానీ అమ్మాయి రావడానికి లేట్ అది. ఇక్కడ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇక్కడే. ఒకసారి చూడండి. నైట్ 1 o'clock ఈ అమ్మాయి ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది మనది. ఈ అమ్మాయి పోతా ఉంది చూడండి. అమ్మాయి వస్తుంది, బండి వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ వెనక నుంచి పోతుంది. పోయింది. టైం కూడా పెట్టుకోరు. 146 అంటే నైట్, అర్ధరాత్రి. ఒకసారి వాళ్ళ డాడీకి అయితే కాల్ చేద్దాం, ఏం జరిగింది ఏందనేది ఇన్న తర్వాత సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇక ఇట్లా కాదు, ఇట్లయితే కాదు ఇది. అన్న నమస్తే అన్న. అన్న నమస్తేనే. ఎవరన్నా? అన్న నా పేరు సంతోషే, మీడియా ఛానల్ నుంచి. ఏమైందన్నా? ఏమో మీ అమ్మాయి ఏదో బయటకు వచ్చేదో వీడియోలు ఇస్తా ఉన్నది, ఏమైందని కనుక్కుందామని. ఏమైందంటే పెళ్లి చేసినాక ఇంటికెళ్ళి గోల్డ్ ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇంటికెళ్ళి. ఓకే. ఎవరికి అంటే అమ్మాయికి చెప్పిరా అన్న పెళ్లి చేసుకోమ్మా అని? పెళ్లి అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిందన్న పెళ్లి? 8వ తారీఖు. మొన్న ఈ నెల 8వ తారీఖా? ఓకే. పెళ్ళి 9 వెళ్ళిపోయింది ఇంటికెళ్ళి. 9 ఇంట్లకి. ఏ టైంలో వెళ్ళిపోయిందన్నా? రాత్రి పుట్టిన పొద్దున్న? 1:30కి అట్లా వెళ్ళిపోయింది. నైట్ 1:30కి. అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసిరా అన్న? ఏంది అసలు స్టోరీ? నాకు ఇంట్లో పెళ్లి ఫోర్స్ చేస్తేనే చేసిన. ఆ అమ్మాయి పెళ్లి చేయమంటే పెళ్లి చేసిరు. నాకు పెళ్లి నాకు స్టడీ నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు, నాకు పెళ్లి అంటే చేసిన. అయితే ఇంతకు ముందు కూడా ఇంకొక రెడ్డి ఎవరితోనో మైనర్ గా ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసిరని చెప్తుందన్న. అప్పుడు కాలే, అప్పుడు మైనర్ అంటే 2 months ఏజ్ తక్కువ ఉండే అప్పుడు. ఓకే, మైనర్ గుండే అప్పుడు. ఏజ్ తక్కువ ఉంటే పూరి ఇది వరకు ఆల్రెడీ కాలేజీలో లవ్ స్టోరీ నడుతుంది, మనకు తెలియదు అప్పుడు. ఎవరితోనన్నా? ఎవరు అబ్బాయి? పోరాడు వదలకుండా నడుతుంది. ఓకే. ఆ అబ్బాయితో లవ్ లో ఉందని పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఎట్లా అయింది? అబ్బాయికి లవ్లు ఉందా మనకు తెలియదు. ఇట్లా కలిసి వచ్చింది, ఒకటి చేద్దాం జరా పిల్ల కులం చేయడం సుఖం నచ్చే మంచిగా అనుకున్నాం. అది అన్ని అప్పుడు ఒప్పుకున్నది, చేసుకుంటా ఒప్పుకుంది.
ఫంక్షన్ హాల్ పోయినాక ఎవరిని ఈ ఆవుల ఏంది ప్రశాంత్ రెడ్డినా ఆ, పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంది. పెళ్లి చేసినాం, ఆల్రెడీ తాళి కట్టిండు, అన్ని అయిపోయినాయి, ఇంటికి వచ్చారు, ఎక్కడెక్కడ అన్ని సెట్ అయినా అయిపోయినాయి. ఓకే. ఆ, శుక్రవారం పెళ్లి చేసినాం, శనివారం వెళ్ళిపోయింది. మరి 20 లక్షలకు మా డాడీ ప్రశాంత్ రెడ్డికి అమ్మిండు, 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు అంటుంది అన్నామే. అది ఇక తెలుసుకోవాలి, అది మీరు బయటగా. అన్న అది తెలుసుకోనికే ఫోన్ చేసిన, వాస్తవంగా తెలుసుకోనికే ఫోన్ చేసిన. అది తెలియకుండా ఏది మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి తెలుసుకోవడానికే ఫోన్ చేసిన అన్న. అదే అమ్మాయి ఫోన్ గా గోల్డ్ ఎత్తుకోపోయిందన్న, ఇంట్లో గోల్డ్ పిల్లలు గోల్డ్ పెట్టుకున్నారు 5 తులాలు. ఓకే. అమ్మాయికి మా పిల్లని గోల్డ్ పెట్టుకున్నారు. ఉమ్, ఇక పిల్ల బయటికి పోనీకి ఎక్కడ క్యాష్ అందుబాటులో కాలే. ఉమ్. ఇక పెళ్లి చేసుకున్న అయితే అయిపోయింది అనుకుంది, బంగారం వేసుకుని చెప్పాను నైట్. అమ్మాయి 1:30 ఒక్క నిమిషం అన్న. అమ్మాయి ఎన్ని గంటల ప్రాంతంలో జంప్ అయిందంటే మీరు మళ్ళీ సోషల్ మీడియా పెద్ద వైరల్ చేయకురా మీరు. ఏది మీరు చెప్పే మ్యాటర్ అయితే మళ్ళీ మీ సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉంటున్నా. ఎందుకన్నా ఏమైంది, ఏంది ప్రాబ్లం ఏంది? ఇప్పటికే సగం చచ్చిపోయినా అంటే మీరు ఇంకా సోషల్ మీడియా గింతుంటే అంత చేస్తారు, అందుకని ఏం చెప్పాం మీకు. అన్న వాస్తవాల కోసమే మీకు కాల్ చేసినాం, పనిలేకేం ఫోన్ చేయలేం మేము. వాసాలు తెలుసుకోండి, పిఎస్లు తెలుసుకోన్నాం సార్. మీరు ఏ పిఎస్ లా జనగా పిఎస్లో తెలుసుకోరు సార్, ఆల్రెడీ కేసు పెట్టినా తెలుసుకోరు మీరు. ఏమని కేసు పెట్టిరన్నా? అమ్మాయి దొంగతనం చేసిందా? అమ్మాయి పోయింది, గోల్డ్ ఎత్తుకొని కేసు పెట్టిన ఆల్రెడీ నేను. అమ్మాయి పోయి 144 కి అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఇద్దరు బండ్ల మీద వచ్చి సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చినాం పిఎస్ లా. అన్న సీసీ ఫుటేజ్ నాతన కూడా ఉందన్నా. అదే మరి అదే మాకు ఇచ్చినా మేము వాళ్ళకి ఇచ్చినవాడ. అమ్మాయి పరిగెత్తుకుంటా పోతుంది, పోయే టైంలో అమ్మాయి చేతిలో కనీసం కవర్ లేదు, ఏమీ లేదు. అమ్మాయి గోల్డ్ బైక్ మీద సరెండర్ చేసిన పిల్ల, బైక్ మీద ఫస్ట్ బ్యాగ్ వచ్చేసింది పిల్లగానికి. అది ఉందా అన్న? వీడియో ఉందా అది? అదే నాకు వచ్చింది, నీకు వచ్చింది, నీకు వచ్చింది, నాకు వచ్చింది. కాలేజ్ బ్యాగ్ మాత్రం లేదు, కాలేజ్ బ్యాగ్ లో బట్టలు గిట్ల పెట్టుకుని పోయింది. ఓకే. పెళ్లి బట్టలు పని ఉండే కొత్త డ్రెస్సులు కొనిచ్చినాం, డ్రెస్సులు అవి వేసుకుని పోయింది. ఓకే. అది మ్యాటర్. అంటే పిల్లగానికి ఫస్ట్ బ్యాగ్ ఇచ్చింది, తర్వాత వెనక ఈ అమ్మాయి పోయింది అంటారు మీరు? ఒక 20 నిమిషాలు 1/2 గంట మధ్య టైం తీసుకొని అది తీసుకొని బయట చంపైంది. ఓకే. ఇప్పుడు మీకు జనగామనా? మరి జనగాం కాదే, హైదరాబాద్ బంజారా హిల్స్. బంజారా హిల్స్ లో మా గడ్డ మీద సినిమా సైడ్ ఉందా మీకు? తెలుసా అన్న? మా బాబాయ్ ఆయన అడిగి చెప్తారు. ఇక అందుకే నేను ఎవరికేం చెప్పాను, నేను ఆయన చెప్పిండు ఎవరికేం చెప్పొద్దు అంటే నేను చెప్తాను. నేను అన్న నేను ఏమంటున్నా అన్న, బయట ప్రచారం వేరేలాగా అవుతుంది, అందు గురించి ఫోన్ చేసిన తప్ప మిమ్మల్ని అన్న నేను ఏమంటా ఉన్నా తెలుసుకోమని చెప్పండి అన్న. నేను ఏమంటున్నా, మీరు సోషల్ మీడియాలో పెట్టకండి, అది పెట్టకండి అంటే కరెక్ట్ అయితే కాదు. నేను లైవ్ కాల్ చేస్తున్నా మీకు, ఇప్పుడు మీరు లైవ్ లోనే ఉన్నారు. పర్లేదన్నా, ఇప్పుడు నేను లంగన్ కాదు, దొంగ కాదు. నా మరి ఇంకెందుకే, దాంట్లో ఏముందన్న? ఎందుకంటే సోషల్ మీడియా అన్న, ఇది ఊరు, ఇది ఇప్పటికే సగం చచ్చిపోయినట్టు ఇంకా చంపకూడదు మీరు. అంటే నేను అన్న వన్ సైడ్ అవుతుంది ఇక్కడ, మీకు అర్థమవుతుంది అన్న? మీ వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు అమ్మాయి ఏదో చెప్తా ఉంది మీడియాలో, నేను ఏమంటున్నా, అమ్మాయి ఏదో చెప్తా ఉంది, కానీ ఫాదర్ కూడా చెప్పేది వినాలి కదా. చెప్పుకుంటాను అవన్నీగా, అంటే మీడియాలో ఏం చెప్పారంటారా? నేను చెప్పానా? మీరు లైవ్ లో ఉన్నారన్న ఇప్పుడు? లైవ్ లో ఉన్నా పర్లేదన్నా. ఇగో నేను చేసిన తప్పేం లేదు, ఒక పిల్ల కులం చెడ్డ సుఖం దక్కుతానో ఇంటికి ఇచ్చాను నేను. ఓకే. అబ్బాయికి బ్లాక్ పాయింట్, బ్లాక్ టాప్ వేసుకొని కింద వైట్ పాయింట్ అబ్బాయి కదన్నా? బ్లాక్ టాప్ వేసుకున్నాడు పోరాడు, కింద వైట్ టాప్ వేసుకున్నాడు. వాడు మా ఎస్సీ పిల్లాడు, మేము గౌడ్స్. మీరు గౌడ్సా? మేము రెడ్డికి పెళ్లి చేసినాం, పోయింది మాది పోయింది. ఓకే. ఓకే. ఈ పిల్లగాడుకి ఫస్ట్ బ్యాగ్ ఇచ్చి ఆ అమ్మాయి సెకండ్ వచ్చిందని చెప్తా ఉన్నారు మీరు? అది చూడన్నా, సీసీ ఫుటేజ్ అదే ఉంది. సీసీ ఫుటేజ్ లో అబ్బాయి నడుచుకుంటూ పోతుండు, నడుచుకుంటా దగ్గర 1/2 అవర్ ఉంది సీసీ ఫుటేజ్. అన్న అబ్బాయి నడుచుకుంటూ పోతుండు, అబ్బాయి చేతులు ఊపుకుంటూ పోతుండు, అబ్బాయి చేతిలో కూడా ఏం లేదు. బైక్ మీద ఆల్రెడీ పార్సల్ అయిందన్న, చూసుకో మంచిగా. బైక్ ఆడ అవతల గల్లీలు ఉంది, అమ్మాయి వెనక నుంచి ఉరుకుతుంది. ఓకే. ఓకే. మొత్తం మీద ఏం చెప్తారన్న, అమ్మాయి ఇష్టపడే పెళ్లి చేయమన్నది, పెళ్లి చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. పెళ్లి చేయమంటే మనం చేసినాం, ఎందుకంటే మనం అంత అదేం కాదన్న, ఇవాళకైనా కనపిల్లలే చేయాలంటే చేసినాం మనం. ఓకే. అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి మీ గురించి బ్యాడ్ గా చెప్తుంది, ఇప్పుడు బయటకు వచ్చి మీడియాలో బ్యాడ్ గా చెప్తుంది అంటారు. అది ఏంటంటే ఇప్పుడు బయట దొరికింది అనుకో, గోల్డ్ ఏడు అడుగుతాం అని చెప్పి మా మీద ఉల్టా కేసు వేసింది. అది ఎవిడెన్స్ ఉన్నాయన్న? గోల్డ్ తీసుకెళ్ళినట్టేమన్నా? గోల్డ్ మేము పెళ్లిలో గోల్డ్ వేసినామన్నా, అది పిల్లల ఇంటికాంచి పోయింది. అది తీసుకుపోయిందా లేదా నాకు కాదన్నా, మీరు గౌడ్స్ కదా, మరి రెడ్డికి ఎందుకు ఇచ్చినావు అన్న బిడ్డను? గౌడ్స్ దొరకలేదా మీరు పిల్లలు? నాకు దొరకలేదు, నాకు సాయి లేదు, నాకు ఇట్లా కట్నం ఇచ్చే స్తోత నాకు లేదు, ఇచ్చాడు. కాదన్నా నేను ఏమంటున్నా, ఆయనకు 45 సంవత్సరాలు ఉంటాయా? 40 ఎక్కడన్నా, 29-30. ఎంత? 29-30. 29-30?
ఈ మైపాల్ రెడ్డికి, మైపాలేనా ఆయన, ఆవుల మైపాలా ఏంది? ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి, ఆవుల ప్రశాంత్ రెడ్డి. 29 సంవత్సరాలు ఉంటాడు ఈయన. ఓకే, మాట్లాడుకొని అందరూ అంటే వాళ్ళ ఫ్యామిలీ దిక్కే మీ ఫ్యామిలీ దిక్కే మాట్లాడుకొని పెళ్లి ఎక్కడ చేసిరన్నా పెళ్లి? గుళ్ళ చేసినాం. ఏ గుడే? ఇక్కడ జనగాం దగ్గర జీడికల్ అని. జీడికల్లో ఒక గుడి ఉంటది అదేదో. అలా ఓకే, మొత్తం మీద మీ పరువు తీసింది పిల్ల పోయి. ఇప్పుడు పోయేది పోయిందన్న, మా గోల్డ్ మాకు ఇచ్చి ఎక్కడ దర్శనం కాదు కాబట్టి పోయింది. మళ్ళీ కొత్తగా మళ్ళా గేమ్ స్టార్ట్ చేసింది. మళ్ళీ కొత్త గేమ్ అంటావా? కానీ నేను ఏమంటున్నానే, సరే ఇచ్చినావు సరే, అదే మీ గౌడ్స్ దాంట్లో అయితే ఈ పరిస్థితి రాకపోనేమో, రెడ్డి అయ్యేసరికి ఇట్లా గేమ్ ఆడుతున్నా అనుకోవచ్చా? పెళ్లి చేసే పనే లేదు, నా పరిస్థితి బాగాలేదు, నేను చెయ్యాలన్న మనసులో చేద్దాం. ఇంకో పిల్ల ఎంత ఉన్నది, ఇంకా చదువు ఇంకా మస్తు చదువుకునేది ముంగట చూద్దాం. మంచి చదువుకునే జాబ్, నర్సింగ్ చేస్తుంది కదా, బిఎస్సీ నర్సింగ్ చేపించినా కదా, జాబ్ వచ్చినా కదా, అమ్మాయి ఐటీ పర్సనాలిటీ ఉంది, ఏమన్నా కదా పిఎస్ లో కానిస్టేబుల్ దొరికితే పెడదాం చూద్దాం చేసినా కదా ప్లాన్ చేసినాం. ఓకే, మంచిగా చదివిద్దామని మీరు అనుకున్నారు. చదివించి ఈ అమ్మాయి ఊకే ఇక పెళ్లి అయినసరికి ఇక సరే చదివి మీద మనసు పెడతలేదు. నువ్వు నా పెళ్లి చేయది, నా పెళ్లి చేయది, అమ్మాయి ఫోన్ చదువు కూడా చదువుతలేదు, పిల్లలు చేస్తే మంచిగా అట్లా ముందుకు వచ్చింది. ఓకే, వీళ్ళమ్మ ఏమనలేదా అన్న? ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ, లహరి వాళ్ళ అమ్మ ఆమె ఏమంటది అన్న? ఆమె ఏమంటది చెప్పు? ఏ బిడ్డే కదన్నా, ఎంతైనా కన్న బిడ్డే ఎట్లుంటదన్నా? ఎంతైనా కన్న బిడ్డే కదన్నా, బాధ ఉంటది కదన్నా. నాకుండదు అన్న బాధ, మరి నేను నా కన్న బిడ్డ కదా. నేను అదే అంటున్నానే, నీకు గాని వాళ్ళ తల్లికి గాని. ఇప్పుడు అన్న ఒక్కసారి ఇట్లా అయింది, 2 సార్లు. ఇప్పుడు పరువు ఒక్కసారి ఊకే పోతావు, ఎట్లుంటది అన్న పరువు పోతే? ఇప్పుడు పరువు పోయింది, మళ్ళీ మీడియాలో మీ గురించి బ్యాడ్ గా చెప్తుంది. ఇప్పుడు నాకు 20 లక్షలు అప్పు నమ్ముకున్నా చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పి? అదే 20 లక్షలకు అమ్ముకుంటూ 2.5 లక్షలు ఇచ్చిండు ఈయన ప్రశాంత్ రెడ్డి అని చెప్తా ఉన్నది. అంతా ఒట్టుముచ్చట అన్నది. ఇప్పుడు మీ వల్ల ప్రశాంత్ రెడ్డికి కూడా దెబ్బనే కదనే? అదే నన్ను బయట వాడిని బయట. అరే పాపం ఆయన పొలిటికల్ లీడర్ ఉన్నట్టున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు పాపం. వార్డ్ నెంబర్ అన్న, వార్డ్ నంబర్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఒకసారి ప్రశాంత్ రెడ్డి నంబర్ ఉంటే ఇస్తావే ఒకసారి? అన్ని తీసేసినావా? ఏమన్నా నీతో ఏమన్నాడే ప్రశాంత్ రెడ్డి? ఏమైనా వార్నింగ్ ఇచ్చిండా మీకు? మరి మీ బిడ్డిట్లో వేసిందని ఏమైనా వార్నింగ్ ఇచ్చిండా మీకు? ఏంది కథ? మనకేం వార్నింగ్ లేదన్న, వాళ్ళు ఏం ఫోన్ చేయాలి నాకు, ఏమైనా ఇంటెలిజెన్స్ ఫోన్లు వస్తే అదే మాట్లాడుతుంది అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఫోర్స్ లేదు, ఇంటెలిజెన్స్ మీరే చేసినా గట్టి నా ఫోన్లో వస్తున్నాడు అదే మాట్లాడుతున్నాడు. ఏ జస్ట్ ఎంక్వైరీ కోసం అన్న అట్లా ఏం లేదు. మాట్లాడితే నువ్వు చెప్తా రాసుకో, కానీ ఈ సోషల్ మీడియా ఏంటంటే ఇదిగో పులి అంటే అదో తోక అంటారు నాకు. అందుకే అన్న ఈడ నేను ఏం చెప్తున్నా, ఇదిగో పులి అదిగో తోక లేదు, డైరెక్ట్ లైవ్ లోనే నేను మీకు కాల్ చేసిన. మీరు చెప్పేదంతా జనాలు వింటున్నారు, ఇక్కడ మీరు చెప్పేది కూడా మేము వినాలి. ఎందుకంటే ఏదైనా 2 వర్షన్లు వినాలి తప్ప 1 సైడ్ వినొద్దు ఎవరమైనా. ఆ ఉద్దేశంతోనే చేసినావో, వేరే ఏం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళ మమ్మీ, ఇప్పుడు వీళ్ళ మమ్మీ ఫస్ట్ వైఫ్ అన్న మీకు? ఫస్ట్ వైఫ్ అన్న, లహరి వాళ్ళ మమ్మీ. అదే మన బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఆమె, ఎస్టీ. ఓకే, తర్వాత మీరు మళ్ళా గౌడ్కి సంబంధించిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేస్తారు. నాకు ఆమె నచ్చిన గొడవలు అయినా వదిలిపెట్టి వెళ్ళిపోయింది కొన్ని రోజులు. 5 years వెళ్ళిపోతే ఇక నాకు కూడా ఇక ఈ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాకు ఎట్లా అని చెప్పి ఆమె విడాకులు ఇచ్చేసిన, మా సంబంధించిన చేసుకున్నా. విడాకులు ఇచ్చేసిరా ఆమెకి లీగల్ గా? ఓ సూపర్. ఈ లహరి ఆమె పుట్టిన ఆమెనే? అయ్యో నాకు కొడుకో బిడ్డ అన్న, ఇద్దరు ఆమె పుట్టిన వాళ్ళు, సెకండ్ ఆమె పిల్లలు లేదు. అయ్యో అయ్యో. ఓకే ఓకే అన్న, ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారా మీ గురించి? మరి ఇట్లా చెప్తా ఉన్నది అమ్మాయి, మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? దాన్ని బతకని నాదైతే గోల్డ్ తీసుకుపోయింది, నా గోల్డ్ నాకు ఇచ్చి వేయడమని ఎవరు రావని నాకు అవసరం లేదు. నేను ఏమంటున్నా, సరే నువ్వు అన్నట్టు గోల్డ్ తీసుకోయింది, ఆ పిల్లలకు ఫోన్ చేసి చంపేస్తా, మీరు మాది గోల్డ్ రా అది దాన్ని తిడుతురంట. మీరు తెలుసుకోండి, అది కూడా అదే తెలుసుకునే అంటురంట అనే వాళ్ళు చెప్పిందే నేను అడుగు. అన్న తెలుసుకో అన్న ఒకసారి, నేను నిన్నే డైరెక్ట్ అడుగుతున్నానే. వాళ్ళు నాకు చెప్పిర్రు అన్న, ఇవాళ కోర్టుకు వచ్చిరన్న, కోర్టులో రిపోర్టింగ్ జరిగింది. రిపోర్ట్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఎన్ని రోజులున్నా ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి కూడా ఈయనకు రౌడీ షీట్ ఉంది అది అని చెప్పారు వాళ్ళు. అందుకే ఆయనకు ఎవరు పిల్లని ఇవ్వకపోతే నన్ను ఆయనకు అమ్ముకున్నాడు, నాకు మా డాడీకి అప్పులున్నాయి, అప్పులుంటే 20 లక్షలకు మాట్లాడుకొని 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు, మిగతా అప్పులు కూడా మా డాడీ ప్రశాంత్ రెడ్డి కడతా అని చెప్పిండు అని అమ్మాయి చెప్పి. 100% నీ మాట వింటున్నా కదా అన్న నేను. ఇప్పుడు 20 లక్షలు అప్పు ఉంది, రౌడీ షీట్ ఉంది అని చెప్తారు. నేను చెప్తాను నమ్ము, ఆ పిల్ల అన్న నీ మాట కంపల్సరీ నమ్ముతా, నువ్వు చెప్పేది వింటున్నా నేను. నువ్వు చెప్పేది కూడా జనాలు ఉంటారు.
నాకు ఏమి లేవు. ఏవి లేవు, అప్పులు గిట్ల ఏం లేవు. అమ్మాయి సుఖం దక్కుతుంది అనుకున్న పిల్లకు అన్నా కులం చేద్దా సుఖం దక్కుతుంది అనుకో ఆలోచించక అంతే నేను. సరే సరే, మన పరిస్థితి బాగాలేదు కాబట్టి జర డబ్బులు ఉన్న ఆయనకి ఇస్తే సుఖపడుతుందేమో అనుకున్నావు. అన్నా జర అంటే మన పరిస్థితి బాగలేదు కాబట్టి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ పిల్లనన్నా సుఖపడుతుందేమో అనుకున్నావు, అంతే. అంతేనా? అంతేగాని 20 ఎకరాలకు అమ్ముకున్నా వాడు రౌడ్ సీటు నాకు అప్పులు ఎక్కున్నాను బిడ్డను అమ్ముకున్నాను అంత బూటకం అన్నది. మొత్తం నెగిటివ్ అవుతుంది కదన్న. మరి మొత్తము మీరు కూడా నేను ఏమంటున్నా అంటే అన్న, నేను సోషల్ మీడియాకి రాను మొత్తం నెగిటివ్ అంటే అందరు అట్లా ఉండరు అన్న. జెన్యున్ గా టెలికాస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ వాయిస్ కూడా అంటే ఏం జరిగింది అనేది మీ వాయిస్ కూడా ఉంటే ఈ మొత్తానికే మీరు సైలెంట్గా ఉంటే తప్పు చేసిరేమో అనుకుంటారు కదన్న. తప్పు చేసుకుంటే ఉన్నది కదా అన్న, సెక్షన్స్ అన్ని ఉన్నాయి, లా ఉన్నాయి, ఆర్డర్లు అన్ని ఉన్నాయి కదా అన్న. నేను ఏమంటున్నా, లా ఉన్నది. మీ ఫోటోలు డైరెక్ట్ గా మీ ఫోటోలు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు పాపం ఆయన ప్రశాంత్ రెడ్డి పక్కన ఉన్న ఎవరో కండువ కప్పి ఆయన ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాప ప్రశాంత్ రెడ్డి సరే మీరు ఏదో కులం జడ్డినా సుఖపడుతుంది కదా అని మీరు ఆలోచించిన అని చెప్తున్నారు. వాస్తవం అనుకుందాం 100%. మరి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ దగ్గరికి పోయి మీ గురించి బ్యాడ్ గా చెప్తా ఉన్నది, ఏమనుకోవచ్చు? ఇది వాళ్ళు నేర్పించి చెప్తున్నారు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? ఆమె వెళ్ళిపోయింది, ఆ ఫోన్కి డబ్బులు లేవు, ఆ పోరడికి వాడు మొత్తం బికారం. పోరడు ఈ పిల్లగాడు ఏం పేరు? ఆ పిల్లగాని పేరు పేరు సంజయ్. సంజయ్. వాడు బికారిగా అంటే పొద్దునుంటే మాపు ఉంటది, మాపు ఉంటే పొద్దున ఉంటుంది వానికి. ఓకే, ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి, ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి. వాడిని ఎట్లా చూసి నచ్చిందో ఏం చూసి నచ్చిందో మాకు తెలియదు. ఇక అంటారు అన్న ప్రేమ గుడ్డి కానీ ప్రేమ గుడ్డిది అట్లా పరువు గిరువు తీసేసిపోయింది. మీరు ఏం కోరుకుంటారన్నా? పోతే బయట బతకాలి ఎట్లా? పెళ్లి చేసుకున్నాను అనుకుంటే బంగారం పెడతారు, నోనికి ఇంటికి ఇస్తుర్రు, బంగారం పెడతారు, తులమో 2 తులలో 3 తులలో పెడతారు. చలో అది వేసుకొని పోయినా కానీ కొన్ని నెలలు బతకొచ్చు. బ్లాక్ షర్ట్ అయితే అనుకుని పోయింది, అది మ్యాటర్. ఓకే ఓకే, ఈ నగలు ఉంటే అమ్ముకోవచ్చు. లేదు నగలు అంతే, ఎన్ని రోజులు తింటారు? కష్టపడాలి కానీ. అవును, రేపు నాడు నేను కూడా కేసు గట్టిగా నేను గట్టిగా ఉంటా. రేపు నాడు నాకు నచ్చలేదు, నువ్వు సచ్చినవు, నాకు అవసరం నేను అంటా. ఆ పోడ ఎత్తుడు ఏడాదో 2 నెలలు 3 నెలలు దెంగే అంటాడు. అవి ఏడ బతకాల పోయేది నువ్వు చెప్పన్నా అన్న. నేను ఏమంటున్నా, వాస్తవము ఏదేమైనా నేను కూడా ఏమంటా అంటే కనీ పెంచిన వాళ్ళను గురించి బ్యాడ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవంగా ఈడ మీరు చెప్పేది నిజాలైతే వాస్తవంగా అంటే అనుకుంటే తెలుసుకోండి బయట. అన్న నేను ఏమంటున్నానే 100కి 200% చెప్తున్నా. మీరు చెప్పేది అంటే మీరు చెప్పేది కూడా నేను నమ్ముతున్నా కాబట్టి నిజంగానే అట్లయితే నీ బయటికి వెళ్ళి కని పెంచినోడిని నీ బేర్ బదలం చేయడం అయితే నేను కూడా ఒప్పుకోను. 100% చెప్తున్నా. 20 ఏళ్ళు కనిపించడం కంటే 3 రోజులు కలిసి ప్రేమ అయిపోయింది అన్న. అన్న నేను నీకు ఒక లైవ్ లో ఒక మాట చెప్తా. 100% గా నీ తప్పు లేదు, అమ్మాయికి కావాలని పెళ్లి చేయమని చెప్పి మళ్ళీ అబ్బాయితోని అన్ని తీసుకొని పోయిందంటే మాత్రం 100% E96 టీవీ నీ పక్షాన నిలబడకపోతే నువ్వు ఏదంటే అది. ఈ రోజు నేను కాదు, నాతో నా వాడ మొత్తం ఊరు మొత్తానికి నీకు నన్ను పక్కా పెట్టి ఊరల్ని అడుగు, రాకేష్ అంటే ఎవడు, వాని క్యారెక్టర్ అనేది తెలుసుకో. అప్పుడు చెప్తారు రాకేష్ అంటే ఉన్నాడా ఊర్లో లేడా, పక్కింటి కూడా తెలియదు ఉన్నది లేదు. అన్న నేను ఏమంటున్నానే, ఇది విత్ రికార్డింగ్, నువ్వు వీడియో చూసినా ఇలా లేకపోతే నన్ను అడుగు. రేపు పొద్దున మీరు కేసులు పెట్టింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడిగి ఆ పాపమ్మ, ఇప్పుడు నేనేమంటున్నా పాపం అని ఎందుకంటున్నా అంటే పెళ్లి చేయమని ఆమెనే అడిగి ఇప్పుడు ఆ రెడ్డి ఆయనను తీసుకొచ్చి పబ్లిక్లకు వదిలి ఇప్పుడు ఆయన దొంగ, ఆయన లంగా, ఆయన ముసలోడు, ఆయన 45 సంవత్సరాలని ఇప్పుడు అన్న నువ్వు అన్న మాటకి మరి 45-30 ఏళ్ళు అంటే మరి అప్పుడు కన్లెట్ పోయినా మరి దానికి అదే నేను అంటున్నా. అప్పుడు కన్లెట్ పోయినాయి, మనం కట్టుబట్టి పెళ్లి మనం ఏదో గడ్డి మంది దాగి చచ్చిపోతామని బెదిరించారు మా అమ్మని. నేను అడిగిన ఈ మాట మీ బిడ్డని. మనకెందుకన్నా ఇగో మనం కుల్లా అడిగినాం, ఇష్టం ఉంటే చేసుకోలేకపోతే పక్కన అంటే ఇదివరకే బ్యాడ్ అయింది చేసుకుంటా అంటే ముందుకు వచ్చినాం. మనం మళ్ళీ ఈ ప్రశాంత్ 1,50,000 ఖర్చు పెట్టినాం. మళ్ళీ దిగికెళ్ళి మీరు కూడా నేను 1,50,000 నా పర్సనల్ పెట్టుకున్నా. మళ్ళీ ఇక ఫోన్ అయితే ఏం లేకుండా ఇచ్చిన మరి బేకార్ ఉంటా అని చెప్పి నా 1,50,000 నేను పర్సనల్ ఖర్చు పెట్టుకున్నాను. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు అట్లా 1,00,000 మునిగిన, ఇట్లా 1,50,000 మునిగిన. 1,50,000 పోయింది, నా పేరు బదనామైంది, ఊరంతే మా కులంలో మొత్తం నన్ను వచ్చి అంటున్నాను. ఇప్పుడు ఇక అన్నా చెప్పిగా ఇప్పుడు పైసా పోయింది, పరువు పోయింది, అన్ని పోయినాయి. ఎలా అన్న నేను ఒక్క మాట అయితే చెప్తాను. నా పేరు సంతోష్, E96 టీవీ. మ్యాక్సిమం మీ ఊర్లో ఎవరైనా నా వీడియోలు చూస్తుండొచ్చు. నేను ఏం చెప్తా అంటే 100%గా నువ్వు చెప్పింది కూడా నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే నువ్వు ఒక మాట అన్నావు, నేను గరీబోని కాబట్టి సరే ఒక గొప్పింట్లకి ఇస్తే నా బిడ్డ మంచి బతుందేమో అనుకొని ఇచ్చినా అన్న మాట దగ్గర నేను కట్టుబడి ఉంటున్నా. అదే ఇప్పుడు అదే చెప్తుండే, తాగిన మాట మంది ఆయన ఆల్రెడీ నువ్వు ఉన్న మాట చెప్తుంది. మనం చెడిపోయిన వాళ్ళు బాగుపడతాం ఇచ్చాం మనం. ఓకే, అది
అంతేగాని ఆమె అమ్ముకొని నేను బిల్డింగ్లు కట్టి ఆస్తులు సంపాదించే నాకు ఉద్దేశం లేదు, నాకు అవసరం లేదు అది. అన్న సరేనే నీ మాట నేను నమ్ముతున్నా 100%గా మీ తప్పు లేదంటే మాత్రం 100%గా ఇది నేను మాట్లాడడానికి నా పేరు సంతోష్ రెడీ ఉంటా. బట్ పొద్దున మీ అమ్మాయి ఒక వీడియో ఇచ్చినప్పుడు మేము కొన్ని మాటలు మాట్లాడినామంటే 45 సంవత్సరాలు అమ్ముకున్నారనే మాటలు మాట్లాడినాం. మళ్ళీ తప్పుగా అనుకోవద్దు దాన్ని. 100% మీ తప్పు లేదంటే నీ పక్షాన నేను నిలబడడానికి నేను రెడీ. తప్పు ఉందంటే మాత్రం నీ గురించి మాట్లాడడానికి నేను రెడీ. ఇది కూడా నేను చెప్తున్నా. ఓకేనా అన్న? తప్పున్నా మాట్లాడు, తప్పు లేకుండా మాట్లాడు అన్న. అట్లా అది బయటకు ఉందా వస్తా 100%. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకెళ్లి ఒక ముసలోడి చేతిలో పెడతా అంటే ఎవరు ఒప్పుకోరు. అమ్మాయి నిజంగానే ఒప్పుకొని పెళ్లి చేసుకొని నీ పేరు ఖరాబ్ చేసిందంటే మాత్రం అమ్మాయిదే తప్పు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాది ఎక్కడనో కాదు, నాది కూడా ఇక్కడే మీ బచ్చన్నపేట అంటే ఇక్కడే, మాది కూడా భువనగిరి సైడే. ఓకేనా శ్రీనివాసు తెలుసా మీకు? అన్న గడ్డ శ్రీనివాస్ తెలుసు, మీ ఎమ్మెల్యే, మీ ఏరియా ఎమ్మెల్యే తెలుసు, అందరు తెలుసు అన్న. నేనేమంటున్నానే 100%గా డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు ఎవరైతారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇది క్లారిటీ కోసమే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు. అదేనే నేనేమన్నా ఇప్పుడు అన్న మీ వాయిస్ కూడా వినిపించాలి కాబట్టి 100% అన్న కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. కొంచెం అందుబాటులో ఉండండి. కొంచెం ప్రశాంత్ రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అన్న. ఆ నెంబర్ ఎందుకంటే అన్న మంచిదే అన్న. రైట్, థ్యాంక్ యూ. 100% తెలుసుకుంటామన్నా, తెలుసుకునే ఇస్తా. నేనైతే తెలుసుకునే ఇస్తా, అందుకే ఫోన్ చేసిన. నా తప్పు నాకు బయటకు రెడీ. మంచిదన్నా, మంచిదే. ఇది మొత్తం మీద మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నాము. ఆ మాట వాళ్ళ ఫాదర్ నోట్లకే కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మరి ఎవరిది తప్పు అనుకోవాలి? వీళ్ళు మీడియాని బొల్తా కొడతా ఉన్నారా? అమ్మాయి ఇష్టపడి చేసుకుంటుంటేనే చేసినా అని వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇతను ఎవరైతే రెడ్డి ఉన్నాడో, రెడ్డి పరిస్థితి ఆగం చేసినట్టే కదా వీళ్ళందరూ. ఇప్పుడు ఒక విధంగా ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయనది జీవితం ఆగం చేసినట్టే కదా. ఒకసారి దీని గురించి బ్రీఫ్గా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే ఓకే. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే సార్. మీరు లైవ్ లో ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినా నేను. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నా అంటే ఆమె పెళ్లి చేయి అంటేనే చదువు బంద్ చేయించిన అంటున్నాడు. అది మనకు తెలియదు కదా సార్. ఒక్కసారి అమ్మాయికి ఇస్తారా? అమ్మాయి వాళ్ళు లేదు సార్, అక్కడ హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓకే మీకేమని చెప్పిరు? పోనీ మీకు తెలిసిన మా దగ్గర మాకు ఇయ్యలేరు కదా సార్. వాళ్ళు ఉమెన్స్ వాళ్ళకి కలిసిరు అక్కడ. ఓకే, కమిషనర్ దగ్గర కలిసిరు, అక్కడ హాస్టల్లో ఉన్నారు వాళ్ళు. ఉమెన్ కమిషనర్ దగ్గర ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు హాస్టల్. అంటే వాళ్ళ ఫాదర్ ఏమంటుండే, నా గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా మీరు బంగారం తీసుకుపోయారు, ఇంకోటి లవ్లో పడ్డది, ఆమె పెళ్లి చేయమంటే నేను చేసిన. ఇది వరకు పెళ్లి అప్పుడు కూడా 150,000 లాస్ అయినా సరే. అప్పుడు మైనర్ అన్నారు, 2 నెలలు 3 నెలలు తక్కువ ఉంది. ఈసారి కూడా ఆమెను అడిగే పెళ్లి చేసిన. నేను చేసినాక ఇట్లా చేసింది, నా గురించి అడగండి, నా గురించి కూడా ఎంక్వైరీ చేయండి. నేను ఉన్నోనికి ఇస్తే మంచిగా బతుకుతుందేమో అన్న ఆశతో ఇచ్చిన తప్ప నేను ఆమెను 20 లక్షలకు అమ్ముకోవడం ఇదైతే పొరపాటు. నా గురించి ఎంక్వైరీ చేయండి, నేను దేనికైనా రెడీ అంటున్నాడు ఆయన. సార్ ఇప్పుడు మీరు అక్కడ మాకు వాళ్ళు కమిషనర్ వాళ్ళు మేము తిరుగుతున్నాం అబ్బాయి కోసము. తిరుగుతుంటే అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ వచ్చేదాకా మాకు తెలియదు కదా సార్. ఆడికి పోయి నేను వాళ్ళు అప్రిషియేట్ అయ్యి మేడం వాళ్ళతో మాట్లాడేదాకా నాకు తెలియదు కదా సార్. తెలియదు. అదే మీది తప్పని అనట్లేదు. అంటే మీకు అమ్మాయి ఏమని చెప్పిందా? వాళ్ళ ఫాదర్ చెప్పిన విషయాలు ఇట్లా. ఎందుకంటే మనం ఏదైనా 2 సైడ్ నుంచి వినాలి కాబట్టి. అదే సార్, నేను అతను మా ఇంటికి వెళ్ళి మా బాపుని మా అమ్మని తిట్టింది సార్. ఆయన మా బాపుని మా అమ్మని తిడితే మా బాపుకు పెరాలసిస్. దేని గురించి తిట్టిండు? లేవాడు. నువ్వు నీ కొడుకును ఏడున్నా చంపుతామరా, నువ్వు వాడిని ఎందుకు, వాడు ఏడున్నో పిలిపిరు, వాడు నా బిడ్డను తీసుకెళ్ళినని తిట్టిండు ఆయన. ఇప్పుడు బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా తిడతారు కానీ. అయితే మాకు తెలియదు కదా సార్. ఆ ముసలైన వాళ్ళు అయితే చెప్పలేదు కదా. అన్న నేనేమంటున్నా, 100% మీరు అప్పచెప్పిర్రు, బాగుంది. నేనంటే మీరు అన్నదానికి నేనంటా ఉన్నా, రేపు పొద్దున నేనైనా ఇంకోరైనా అలా బిడ్డను తీసుకుపోయారంటే ఎవరైనా తిట్టే ప్రయత్నం చేస్తారు. తీసుకోపోతే తిట్టకుండా అంటే తీసుకోకముందు తిట్టిండేమో అని నేను అనుకుంటున్నా. తీసుకోముందు కాదు సార్, తీసుకెళ్ళాకనే తిట్టిండు. దగ్గరికి వస్తే మేము తీసుకుపోయి నేను లేను అక్కడ, నాకు తెలియదు అసలు. మా అన్నయ్య వాళ్ళు తీసుకుపోయి అప్పచెప్పారు వాళ్ళ డాడీకి. వద్దమ్మా, మేము మీతో ఢీకొనలేము, మేము కులం తక్కువ అమ్మా అని చెప్పి వాళ్ళ నాన్నకి అప్పచెప్పినాం. అదే ముచ్చట సార్, అడగండి. అన్నయ్య అప్పచెప్పిండు. ఓకే సరేనే, నేను పొద్దున వాళ్ళతో ఒకసారి సార్ చెప్పండి సార్. నేను ఒకసారి వాళ్ళ ఫాదర్తో పొద్దున కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా.
ఎందుకంటే ఏదేమైనా తప్పిస్ తప్పు, ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఒక విషయాన్ని నేనైతే ఒక విషయాన్ని రేపొద్దున మన ఇంట్లో పిల్లని ఎవరైనా తీసుకెళ్ళినా మనం కూడా తిడతాం. కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేయగాని 100%గా మీ తప్పు లేకుండా మీ కులం పేరు పెట్టి తిట్టడం అనేది ఎవరు తిట్టినా తప్పే. మేము కర్తవ్యంలో మా అన్న తీసుకుపోయి అప్ప చెప్పింది కదా సార్ వాళ్ళకి. అదే 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 మీరనేది ఏంటంటే మేము అవును వచ్చింది విషయం వాస్తవం, మా అబ్బాయి లవ్ చేసిన విషయం వాస్తవం, కానీ మేము అప్ప చెప్పినామని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఆవుల ప్రశాంత్ రెడ్డిని ఈమె పెళ్లి చేసుకుంటాననే చేసిన నెక్స్ట్ డేనే తీసుకుపోయారు. ఒక విషయం అయితే అబద్ధం అనిపించింది, సీసీ కెమెరా లేదు కాబట్టి కొన్ని అబద్ధాలు అనిపిస్తున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దామన్నా. సరే రైట్, మంచిదే. కెమెరా అంటే అబ్బాయి అక్కడికి పోయింది ఉంది కదా సార్. అది అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ ఈ అమ్మాయి బ్యాగ్ ఇచ్చింది, బ్యాగ్ ఏడిచ్చింది ఒకసారి చూద్దాం. బ్యాగ్ తీసుకొని పోయింది అంటారు. ఒకసారి బ్యాగ్ చెక్ చేస్తున్నా, ఒక నిమిషం లైన్లో ఉండు. వచ్చిరి అబ్బాయి, ఆ అమ్మాయిని సైరే చేస్తున్నాడు రమ్మని. ఈ అబ్బాయి పోతున్నాడు. 140 మళ్ళీ ఇంకో బండి పోయింది. ఇక్కడ ఏదో కనిపిస్తుంది. కవర్ ఎక్కడ తీసుకోండి అబ్బాయి? మీ అబ్బాయి ఏదో కవర్ తీసుకొని పోతున్నాడు కదన్నా. కవర్ కాదు సార్, బ్యాగు. అమ్మాయి మీరు బరాబర్ చూడండి సార్, కారు పక్క నుంచి సందులోకి వెళ్ళి వచ్చి బ్యాగు, అమ్మాయి బ్యాగ్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఉరికొచ్చి ఎక్కింది సార్ ఆమె. అయినా ఆమెతో మీరు మాట్లాడదు కదా సార్. ఆమె మీకు ఇంటర్వ్యూలో చెప్పింది కదా తను. ఏం బ్యాగ్ అది? అది బ్యాగ్ లాగా లేదు, సంచి లాగా ఉంది. అది లే బ్లూ కలర్ బ్యాగ్. ఇప్పుడు ప్రెసెంట్లీ అమ్మాయి దగ్గర ఉన్నది సార్ బ్యాగ్. అది లైట్ డ్రాప్స్ తోని బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ బ్యాగ్ తోనే వాళ్ళు ఏమంటారు అంటే బంగారం ఎత్తుకుపోయారు అంటారు. బ్యాగ్ అయితే మొన్న మేము అక్కడ కమిషనర్ ఆఫీస్ దగ్గర చూసినప్పటికీ బ్యాగ్ ఉంది ఆమె దగ్గరనే. ఓకే అన్న, మరి వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు అన్నది నేను అడుగుతున్నాను, నాకేం అవసరం. కానీ వాళ్ళు ఏమంటారు అంటే బ్యాగ్ నేను చూడలే ఇప్పటిదాకా, ఇప్పుడే చూసినా కాబట్టి అబ్బాయి నిజంగానే కవర్ తీసుకుపోతున్న విషయం వాస్తవము. బ్యాగ్ సార్, బ్యాగ్ కవర్ బ్యాగ్, అదే బ్యాగ్ చిన్న సైడ్ బ్యాగ్. ఇది సైడ్ అమ్మాయిది, ఆడపిల్లది సైడ్ బ్యాగ్. ఈయన ఎందుకు తీసుకోబోతుండో సైడ్ బ్యాగ్? ఆమె తీసుకొస్తుంది కదా. ఆమె ఫస్ట్ బ్యాగ్ ఇసిరేసింది సార్. బ్యాగ్ అతనికి ఫస్ట్ ఒక రౌండ్ ఇచ్చినాక అమ్మాయి బ్యాగ్ ఉరికొచ్చింది చూడండి. వెనక వచ్చింది అమ్మాయి. అవును, అసలు ఈ అబ్బాయి తీసుకెళ్ళిందని మాకు తెలియదు సార్. మా అబ్బాయి ఫోన్ ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గర ఉంది. ఆ ఫోన్ చూసి ఆ ఫోన్ పైన నా బిడ్డ ఫోటో ఉంటుంది సార్. నా బిడ్డ చనిపోయింది, మళ్ళీ ముసలి ఫోటో చూసి ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని చెప్పేసి అడిగితే అప్పుడు బయటపడ్డది ఈ అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్ళిందని. ఈ గోడ అడ్డం వస్తుంది సార్, ఇక కనిపించట్లా. గల్లీలో పోయిర్రు. ఒక్క మాట ఎవరన్నా అంటే ఇప్పుడు దాని సంగా చెప్పట్టున్నాను దొరుకుతలేదు. బండి నెంబర్ వాడి నాకు తెలిసి వాడు ఇక్కడే ఉండేదా? ఇక్కడ అంటే హెల్మెట్ గిట్లా లేదు, దూరం నుంచి వచ్చిన వాడు. అంటే ఎట్లా వెళ్తాను అంటే ఎట్లా ఏరిందన్న? అంటే వచ్చి రాలే నీకు తెలియదు, టాపిక్ తెలియదు నీకు మొత్తం తెలుసు. చిన్న ఏజ్లో నీకు ఎందుకు ఇవన్నీ? కిషోర్ బ్యాగ్ కూడా తీసుకొని పోయిండు. నెక్స్ట్ క్యానెట్ బయటకు వచ్చేది దొంగ ఉండదు. హైదరాబాద్ వచ్చి నేను దొరికిను. బ్యాగ్ కూడా తీసుకొని పోయిండు. నెక్స్ట్ క్యానెట్ బయటకు వచ్చేది దొంగ ఉండదు. హైదరాబాద్ ఏ వద్దని చెప్పినా నేను. పెళ్ళొద్దురా అంటే బా లేదు. వీళ్ళు కాదు, వీళ్ళు ఎవరో నలుగురు తెలిస్తే వాళ్ళు చూసి వీళ్ళు మనోళ్ళే. వీళ్ళు 2-3 times పోయారు అన్న. వీళ్ళు మనోళ్ళే, వీళ్ళు చూసినట్టు మన ఇంటికి.
దొరికిరు వాళ్ళు ఎవరో దొరికిరు బయటకు వచ్చే వాళ్ళు కనుక రాలే ఇంకా అత్తమ్మ లేచినప్పుడు లేచిందా లేచి నువ్వు 3 గంటలకు లేచినావు. మటన్ తెచ్చింది ఇలా మళ్ళీ ఇప్పుడు వస్తా చూడు ఇదేమండి వీళ్ళే వాళ్ళిద్దరు అప్పటి నుంచి కనబడతలేదు బండి నెంబర్ కనబడదు ఎవరైనా ఉన్నారా 1:36 నుంచే స్టార్ట్ చేసినాడు 1:30 బోనాల పడిన గంట మంది గింత గొల్లపెట్ట కూడా ఇద్దరు ఉన్నారు కదా బండి మీద. వెనక వరకు కారు కూడా వచ్చింది. కార్లో పడ్డాను బండి ఆడ పడింది మళ్ళీ బండి వెనక కార్లో కూడా పోయింది. మళ్ళీ వస్తారు వస్తారు చూడు వీళ్ళే నెంబర్ నువ్వు అయితే కాదు నెంబర్ మంచిగా అడిగినాం 100 సార్లు అడిగినాం చెప్పమ్మా లేకుంటే క్యాన్సిల్ చేద్దాం కనబడతలేదు మొత్తం కార్ అదేనా బండి ఈ కారు నాది కార్ స్టార్ట్ వచ్చింది. నా కారు చాటు నుంచి ఇంకా అదే గీట్ కదా మనది ఇప్పుడు వస్తుంది బండి పోయింది టైం కూడా తట్టుకోరు 146 ఇది పరిస్థితి మొత్తం మీద. దీన్ని బట్టి 2 వర్షన్లు ఆలోచించాలి. జెన్యున్గా మాట్లాడాలంటే 2 వర్షన్లు ఆలోచించాలి. కాబట్టి చూద్దాం. ఇది మొత్తం ఎంక్వైరీ చేసే మన స్టైల్లో మనమైతే చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే నేను ఏం చెప్తా ఉన్నానంటే ఆయన 1కి 10 సార్లు అడిగినామని అందులో మీరు విన్నరు సీసీ కెమెరా దాంట్లో కూడా అడిగిర్రా లేదా అనేది పక్కన పెడితే అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకుంది అనేది ఒక విచిత్రం. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఎవరిని రోడ్డు మీద గుంజుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నిజంగానే డబ్బులకు ఇట్లా చేస్తే మాత్రం ఈయన రెడ్డి తప్పు ఒక విధంగా చెప్పాలంటే. లేదు ఈ అమ్మాయి కావాలని చేస్తుందంటే మాత్రం అమ్మాయిది కూడా తప్పే ఉంటుంది. 100% ఎవరు తప్పు చేసినా తప్పే. కాబట్టి ఇది నేను ఇంకో వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఇంకా మీకు బ్రీఫ్గా కొన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. ఇప్పటి వరకైతే ఈ వీడియో చూస్తూనే ఉండండి. E96 TV. రైట్, థ్యాంక్ యూ సో మచ్.